యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం కాశీ కాశీ ఎవరు ఎవరది ఏటి కాశీ ఏటి ఇంకా పడుకునే ఉన్నావు ఏటైంది నీకు ఏటీ లేదు ఒకటే జ్వరం 2-3 రోజుల దాకా తగ్గదనుకుంటాను అయ్యో అట్టాగా మరి మందులు అయ్యో వేసుకున్నానులే మందులదే
జబ్బుదారి జబ్బుదే. అయితే నువ్వు 2-3 రోజుల దాకా నీ జట్కాను తొల్లేవుగా? ఎంత జ్వరం ఉంటే ఎట్టా తోలుతాను చెప్పు. నేను ఒకటి అడుగుతాను, ఏటి అనుకో కదా? శశ, అట్లాంటిదేటీ లేదు. ఏటో చెప్పు. ఆహా, ఏటీ లేదు. నా గుర్రానికి కాలు కొద్దిగా ఇరిగింది. దాంతో సరిగ్గా నడవలేకపోతుంది. అసలే ముసల్ది, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడు కాలు అట్టా అయిపోవడంతో ముందుకి కదలలేకపోతుంది. నువ్వెట్టాగో నీ జట్కాను 2-3 రోజులు వాడుకోవు కాబట్టి నేను వాడుకోవచ్చా అని ఆలోచిస్తున్నాను. దాందే ఉంది, వాడుకో. నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను అడగలేదు, ఇది అట్టాగే తీసుకెళ్ళు. రాజాని నేను బాగా చూసుకుంటాలే. అట్టాగే ఆ మాట చెప్పాలా నాకు తెలియదు. కానీ నీ మాట వింటాడో లేడో. అట్లాంటిదేం లేదులే, అప్పుడప్పుడు దానా తెచ్చి పెడుతున్నాగా. నేనంటే ఇట్టమే. మరి నేను వెళ్ళనా? నీకేమన్నా కూర వండుకుని అట్టుకు రమ్మని మా ఆవిడికి చెప్తాలే. నువ్వు మంచం దిగమాక, మందులవి టెన్షన్గా వేసుకో. అట్టాగే నేను వెళ్తా మరి. బాబు, ఒరే బాబు, కళ్ళు తెరవరా. మమ్మీని రా, మమ్మీని. బాబు, నన్ను సార్ చూడు. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు. నాకెవరు దిక్కు? భగవంతుడా, బాబుకి, నా బాబుకి ఏం కాకుండా చూడు. డాక్టర్, నా బాబుకి ఏం కాలేదు కదా? చూపు ఉంది కదా? చెప్పండి డాక్టర్, చెప్పండి. బాబు కళ్ళకి ఏం కాలేదు కదా? అన్నీ కనిపిస్తున్నాయి అంటున్నాడా? చెప్పండి డాక్టర్, చెప్పండి. సారీ మేడం, దురదృష్టం. బాబు కళ్ళు పోయాయి. డాక్టర్, వీఆర్ హెల్ప్లెస్. అంత మాట అనకండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా బాబుకు చూపు రావాలి. చూపు రావాలంటే ఇప్పుడున్న కళ్ళతో అది సాధ్యం కాదు మేడం. వేరే కళ్ళ అమర్చాలి. ఎవరైనా తన కళ్ళని బాబుకు దానం చేయాలి. ఎవరున్నారు? ధర్మాత్ములు ఎవరో ఒకరు, ఎక్కడో ఉండకపోరు. చెప్పండి డాక్టర్, చెప్పండి. వెళ్ళి ఆ వ్యక్తి కాళ్ళ మీద పడతాను. నా బాబుకు చూపు కావాలి డాక్టర్, చూపు కావాలి. కళ్ళు లేదే మనిషి లేడమ్మా. అటువంటి కళ్ళని తనంత తానుగా దానం చేసే మనిషి కాదు. మనిషి ఎవరుంటారమ్మా? త్యాగానికి కూడా అర్థం ఉండాలిగా. బిడ్డ కోసం మీరైనా, డబ్బు కోసం మరొకరైనా కళ్ళు దానం చేస్తానంటే ఇటు బ్రతుకున్న వాళ్ళు కళ్ళు తీసి అటు కళ్ళుపోయిన వ్యక్తికి వాటిని అమర్చడం అన్నది జరగని పని. ఓ డాక్టర్గా ఆ నేరానికి నేను ఒప్పుకోను. మరి ఎలా డాక్టర్? నా బాబు కళ్ళిచ్చేది ఎవరు? త్వరలో తను చనిపోతానని తెలుసుకున్న వ్యక్తి, తనతో పాటు తన కళ్ళు బూడిదవటం ఇష్టం లేని వ్యక్తి, తను ఈ లోకంలో లేకపోయినా తన చూపు మాత్రం శాశ్వతంగా ఉంటుందనుకున్న వ్యక్తి, అటువంటి పుణ్యాత్ముడు త్యాగశీలి ఇప్పుడు కావాలి. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి వ్యక్తి మనకి ఎక్కడ దొరుకుతాడు? ఏం కావాలి? ఇవి దీపావళి రోజులు కదా. చిచ్చుబుట్టి వెలిగిస్తుంటే అది పేలడంతో పాపం వాళ్ళ అబ్బాయి కళ్ళు పోయాయి. కళ్ళు, నా కళ్ళు, నేను బాబుకి ఇస్తాను. నువ్వా? డాక్టర్,
ఆయన బాబుకి కళ్ళిస్తానంటున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? నిజం చెప్పు, నేను విన్నది నిజమేనా? నువ్వు నీ కళ్ళు దానం చేస్తావా? మీరెవరో కానీ చాలా గొప్పవారు. మీకు కోటి కోటి దండాలు. చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. నా బాబుకు కళ్ళు దానం చేస్తున్న మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. చెప్పండి. మీరు సార్ నాతో రండి. ఏ అంత గతిమాలిన వాడయ్యాడా? 10,000 పెట్టి ఓ పట్టుచీర తెచ్చివ్వచ్చుగా. తెచ్చిస్తే నేను మాత్రం మనిషిని కానా? అన్నయ్య అని అభిమానంగా ఇంట్లోనే అట్టే పెట్టుకొని తోచిన సాయం చేసేదాన్ని. అటువంటి ఆలోచనే లేదాయనకి. ఇచ్చి పుచ్చుకుంటేనే ఈ రోజుల్లో అభిమానాలు లేవు. ఇక్కడేదో దాచుంచినట్టు దాడి చేస్తే అభిమానాలు ఎలా పుట్టుకొస్తాయి చెప్పు? రావుగాక రావు. ఏటమ్మా అట్టా ఉన్నారు? ఒంటూ బాగోలేదా? అలాంటిదేమీ లేదు. మరి మనసేమీ బాగోలేదు. మాటి మాటికి పద్మ చేసిన పనే గుర్తొస్తోంది. భరించలేకపోతున్నాను. నన్ను మోసం చేసినందుకు కాదు ఈ బాధ. పాపం అమాయకుడైన రాము ఎటు వెళ్ళాడో, ఎట్లా ఉన్నాడో, ఎలాంటి అవస్థలు పడుతున్నాడో అని ఒకటే దిగులుగా ఉంది. ఆ ఆలోచనలే తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ ఊర్లో ఉన్నాడో, ఇంకా ఎటన్నా వెళ్ళాడో, ఎక్కడని వెతికేది? బాధపడకండమ్మా. బాధపడితే వచ్చేటిదేటుంది? పేపర్లో ప్రకటనివ్వండి. అంతకన్నా ఇప్పుడు మీరు మాత్రం ఏడ్చేస్తారు. మెల్లగా మెల్లగా కళ్ళు తెరిచి చూడు బాబు. మమ్మీ, బాబు, నాకు అన్నీ కనిపిస్తున్నాయి మమ్మీ, అన్నీ కనిపిస్తున్నాయి బాబు.
అమ్మా అమ్మా, ఏంటి? ఇవాళ మీ పుట్టినరోజమ్మా, అప్పుడే మర్చిపోయారా? పుట్టినరోజు అదేటమ్మా అట్టా అంటారు? ఇయ్యాలన్నా మీరు ఏ ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా సంతోషంగా ఉండండి. చక్కగా తలసానం చేసి కొత్త బట్టలు వేసుకోండి. సరదాగా ఎటన్నా వెళ్ళిరండి, సగం భారం తీరినట్టు అవుద్ది. నా మాట విని ముందే స్వీటు తీసుకోండమ్మా. పోనీ ఒక పని చేయండమ్మా, మీ పుట్టినరోజు నాడు లేనోళ్ళకి పళ్ళు దుప్పట్లలాంటివన్నీ పంచిపెడతా ఉంటారు కదా, నా మాట విని ఈసారి మీరే స్వయంగా ఆ పని చెయ్యండి. అట్టా చేస్తే మీకు ప్రశాంతంగా అనిపిస్తుందని నా నమ్మకం. అవునమ్మా, ప్రతి ఏడాది చేసే పని ఈసారి ఎందుకు మానుకోవాలి? ఆ పని చెయ్యండి. నాకు మీ సంగతి బాగా తెలుసు. అట్టా చేస్తే మీ మనసు బాగా తేలికపడుద్ది. నిజమే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా మనసు తేలిక పడకపోయినా కనీసం నా పుట్టినరోజు నాడు పేదవాళ్ళకి దానాలు చేశానన్న సంతృప్తైనా ఉంటుంది. అది అట్టా అన్నారు, బాగుంది. ముందు స్వీట్ తీసుకోండి. అదేటమ్మా, ఇంత మంచి స్వీటు చేసుకొచ్చాను, మీ పుట్టినరోజు నాడు నాకు ఒక్క స్వీటు కూడా ఇవ్వరా? అదేటమ్మా, రెండెందుకు? మాట్లాడకుండా తిను, అంతే. మొదటిది ఇవాళ నా పుట్టినరోజు కాబట్టి, రెండోది ఓ మంచి ఐడియా ఇచ్చినందుకు. తిను. నేను వెళ్ళి రెడీ అయి వస్తాను. అకౌంటెంట్ గోరు మిగతా ఏర్పాటులన్నీ చేసేశారు. కింద హాల్లో అన్నీ రెడీగా ఉన్నాయి. వాటిని ఎక్కడెక్కడ పంచిపెట్టాలో ఆయన ఒక లిస్టు కూడా తయారు చేసి పెట్టారు. సరే. సిస్టర్, ఇక్కడ రాము అని. మీరు పద్మగారా? రాముగారు చెల్లెలు అవునా? అవును. మీ అన్నయ్య రాముగారు మీకు ఇది ఇమ్మన్నారు. ఈ చీర, ఈ ఉత్తరం రాముగారు మీకిమ్మన్నారు. మీ పేరు అడ్రస్ చెప్తే మీ కబురు పెట్టించాం. రాముగారు తన కళ్ళను దానం చేసి వాళ్ళిచ్చిన డబ్బుతో మీకీ పట్టు చీరను తెప్పించారు. నా చేత ఈ ఉత్తరాన్ని కూడా రాయించారు. సెల్లమ్మ, నువ్వు అడిగితే పట్టు సీరే కాదు, నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. నువ్వంటే నాకంత ప్రేమ. ఎప్పుడు నీకోసమేనమ్మా ఈ అన్నయ్య. ఈ జన్మలోనే కాదు, పై జన్మలో కూడా నీకు అన్నయ్యగా పుట్టాలని నా కోరిక. పుడితే మళ్ళీ నీకు గోరు ముద్దలు తినిపిస్తాను, తలంటే నీకు జడేస్తాను. నీ పుట్టినరోజు నాడు బెల్లం పాయసం కూడా చేస్తా తల్లి. నీ సుఖం కోసం, సంతోషం కోసం ఈ అన్నయ్య ఏటి చేయమన్నా చేస్తాడమ్మా, చేస్తాడు. వచ్చేప్పుడు నీకు పట్టు చీర తేలేకపోయినా వెళ్ళేప్పుడు నీకు పట్టు చీర ఇచ్చి వెళ్తున్నాను. నన్ను మర్చిపోకే. నీ అన్నయ్య రాము. చెల్లెలు పట్టుచీర అడిగితే ఇవ్వనా అన్నారు. ఆఖరికి మీ కోరిక తీర్చే వెళ్ళిపోయారాయన. ఎక్కడికి వెళ్ళాడు మా అన్నయ్య? మీరు చూడలేని తీరాలకి, మీ పిలుపందం దూరాలకి వెళ్ళిపోయారాయన. అంటే అంటే
పద్మగారు, 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 పద్మగారు. ఈ ఏళ్ళు చల్లగా ఉండు తల్లి. ఓ ఓ ఓ నమస్తే మేడం. నమస్తే. గుర్తుపెట్టారా మేడం? మేం కరుణ సమాజం కార్యకర్తలం. అవును, తెలుసు. ఆసుపత్రిలో అనాథ శవం ఉందంటే దానికి దహన సంస్కారాలు చేద్దామని వచ్చాం మేడం. మంచి పని చేస్తున్నారు. ఒక్క నిమిషం. 1000 రూపాయలు డబ్బుని ఆ శవదహనానికి వినియోగించండి. ఈవేళ నా పుట్టినరోజు. కనీసం ఈ ఒక్కరోజైనా నాకు తెలిసినంత వరకు ఎవరూ అనాథలు కాకూడదు. తీసుకోండి. థ్యాంక్స్ మేడం. పదయ్యా, నేరుగా శ్మశానానికి పద. అలాగే బాబు. చల్ రాజా చల్. పాపం, ఏ తల్లి కన్న బిడ్డో. చిన్నతనంలోనే అమ్మ అయ్యా పోయారు. ఇప్పుడేమో పెళ్ళయి పాతం వెళ్ళిపోయింది. దిక్కులేనోడైపోయాను. పెరగడం అనాథగా పెరిగిన అనాథగా సావటం నాకు ఇష్టం లేదు అమ్మాయి గారు. నేను చనిపోతే నా కోసం కన్నీరు కాడిసే మడిసి, నన్ను కాటికి సాగనంపే మడిసి మీరు అవ్వాలి అమ్మాయి గారు. అదే నేను కోరుకునేది. ఇది మాయామర్మం తెలియని ఓ అన్న కథ. ధన వ్యామోహంలో మునిగిపోతున్న లోకంలో ఆప్యాయతల కోసం వెదికి విసిగి వేసారిన ఓ అమాయకుడి జీవన సుధ. ఇలా ఎవరికీ జరగకూడదు. ఏ జీవితమూ ఇలా ముగియకూడదు.
ఈ కన్నీటి వ్యధని చూసి ఏ ఒక్క కసాయి హృదయం కరిగినా, ఏ ఒక్క చెల్లి కన్ను చెమ్మగిల్లినా, ఏ ఒక్క అన్న బతుకు బాగుపడినా ఈ సీరియల్ ఆశయం నెరవేరినట్టే.